తెలంగాణ సెక్రటరియట్లో ఐఏఎస్లను ఛాంబర్స్ కొరత వెంటాడుతోందా? ఐఏఎస్ అధికారులకు కూర్చోవడానికి కనీసం ఛాంబర్స్ ఉండడం లేదా? సచివాలయంలో ఒకే ఛాంబర్లో ఇద్దరు ఐఏఎస్లు విధులు నిర్వర్తిస్తున్నారా? ఇంతకీ ఎవరా ఐఏఎస్లు? తెలంగాణ సెక్రటేరియట్లో ఇప్పుడు మరో సమస్య వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరతతో పాటు సెక్రటేరియట్లో ఛాంబర్ల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పరిపాలనపై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. ఛాంబర్స్ కొరత వల్ల కొంతమంది ఐఏఎస్ అధికారులు ఒకే గదిలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి గుండెకాయ లాంటి శాఖ, ఆర్థిక వ్యవస్థను నడిపే శాఖలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు ఛాంబర్స్ లేకపోవడం అందర్నీ ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇద్దరు మేలధికారులు అయితే పర్లేదు, కానీ ఒక మగ అధికారితో పాటు మహిళా ఐఏఎస్ అధికారి ఒకే ఛాంబర్లో విధులు నిర్వర్తించడం అంటే కాస్త ఇబ్బంది పడాల్సిన అంశమే. తెలంగాణ సెక్రటేరియట్లో సాధారణంగా చీఫ్ సెక్రటరీ, 5 నుంచి 10 స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, దాదాపుగా 15 నుంచి 20 ప్రిన్సిపల్ సెక్రటరీలు, 20కి పైచిలుకు సెక్రటరీలు, మొత్తంగా దాదాపు 60కి పైచిలుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు సెక్రటేరియట్లో విధులు నిర్వర్తిస్తారు. చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు 2-3 శాఖల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఒకే అధికారికి సెక్రటేరియట్లోనే 2 ఛాంబర్స్ ఉన్నాయి. మొత్తం సచివాలయంలో 630కి పైగా గదులు ఉంటే ఐఏఎస్ సెక్రటరీ ఛాంబర్లు 80కి పైగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయినా అడ్వైజర్లకు ఒకే అధికారికి 2-3 ఛాంబర్స్ ఉండడంతో ఐఏఎస్ అధికారులకు కొరత ఏర్పడినట్లు సిబ్బంది చెప్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో ఫైనాన్స్ శాఖకు ఓ జిల్లా నుంచి మహిళా అధికారిని బదిలీ చేసింది. అయితే ఆమెకు సెక్రటేరియట్లో విధులు నిర్వర్తించడానికి ఛాంబర్ లేకపోవడంతో ఒకే ఛాంబర్లో మరో మగ ఐఏఎస్ అధికారితో కలిసి ఈమె కూడా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆమె. అయితే ఇది తాత్కాలికమేనని, మరొక వారం 10 రోజుల్లో ఆ మహిళా అధికారికి సెపరేట్ గా ఛాంబర్ ఏర్పాటు చేస్తామని జీఏడీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.